గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్యానెల్ పెద్దలందరికీ, ముందున్నటువంటి మీడియా మిత్రులకు నమస్కారం. 2024 మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో నన్ను మెదక్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత భాగ్యనగరానికి విచ్చేసి మొట్టమొదటిసారిగా మీడియా మిత్రులతో ఒక చిన్న సంభాషణ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఎందుకు బీజేపీకి ఓటేయాలి 2024లో అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు, గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారి పాలన ఏ రకంగా ఉంది, 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ 1 యూపీఏ 2 నాయకత్వం వహించి నడిపించినటువంటి మన్మోహన్ సింగ్ గారి పాలన ఏ రకంగా ఉందనేది ప్రజలని బేరీజ్ వేసుకోమని మేము చాలా స్పష్టంగా ప్రజల ముందు మోడీ గారి పాలనని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. ఊరు భాషలో మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతాల్లో చెప్పుకునేటువంటి భాషలో చెప్పాలంటే, అమ్మ అన్నం వండిన తర్వాత బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది. సో 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గారి ప్రోగ్రెస్ కార్డు, 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ కార్డు చూసిన తర్వాత ఈ దేశ ప్రజలు కాశ్మీర్ మూడోసారి నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నారనేది సర్వే సంస్థలు, ఈ దేశం బయట ఉన్నటువంటి సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఎందుకు మోడీ గారికి ఓటేయాలంటే ప్రోగ్రెస్ కార్డు చూడండి అని చెప్తా ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్యలో 5 సంవత్సరాల్లో వారు చేసినటువంటి పనితీరును చూసిన తర్వాత, మోడీ గారు మీకు 273 సీట్లు సరిపోతలేవు, మీరు ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలు భారతీయ జనతా పార్టీకి 303 స్థానాలు ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో వారు తీసుకున్నటువంటి మరికొన్ని నిర్ణయాలని ప్రజలు ఆమోదించి ఇంకా సంఘటితంగా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కొన్ని విషయాల్లో మిగిలిపోయింది. కాబట్టి వాటి కోసం ఈసారి 400 వరకు మాకు సీట్లు ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణ